ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా వెంకటలక్ష్మి, నేడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన, రేపు చిలకలూరిపేటలో ప్రధాని మోదీ పర్యటన, నేరం ముఠాల గుప్పిట్లో హైతీ, మోడల్ స్కూళ్ల సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త, ఫార్మసీ ఆఫీసర్లుగా మార్చటం హర్షణీయం, కృత్రిమ మేధతో వినియోగదారులకు రక్షణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పెరుగుతో రోగనిరోధక శక్తి బలోపేతం. ఈరోజు వార్తలను చూద్దాం. ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ ఈడీ అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసింది. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, పోలీసుల స్వల్ప లాఠీచార్జి మధ్య ఈడీ అధికారులు రాత్రి 8:45 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో ఢిల్లీకి తరలించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలోని 12 మంది ఢిల్లీ అధికారుల బృందం హైదరాబాద్ ఈడీ అధికారుల సహకారంతో శుక్రవారం మధ్యాహ్నమే ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకుంది. సుమారు 1:45 సమయంలో సోదాలు ప్రారంభించారు. సోదాల్లో పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కవిత మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆధారాలు లభించినందున అరెస్ట్ చేస్తున్నట్లు కవితకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తర్వాత సాయంత్రం 5:20 సమయంలో కవితను ఈడీ బృందం అరెస్ట్ చేసింది. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా వెంకటలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా గజ్జల వెంకటలక్ష్మిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 4న వాసిరెడ్డి పద్మ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో కమిషన్ సభ్యురాలిగా ఉన్న వెంకటలక్ష్మిని చైర్పర్సన్గా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన. వచ్చే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ప్రకటించారు. ఈ మేరకు సీఎం ఉదయం 10:45 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ చేరుకున్నారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అనంతరం ఇడుపులపాయ నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకున్నారు. మరోవైపు గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశ్వసనీయతను చాటుకున్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మేనిఫెస్టోను ప్రకటించాక ఆ వెంటనే పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ప్రచార భేరీ మోగించారు. రేపు చిలకలూరిపేటలో ప్రధాని మోదీ పర్యటన. ప్రధాని మోదీ ఈ నెల 17న పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా చిలకలూరిపేట మండలం పరిధిలోని బొప్పూడి వద్ద నిర్వహిస్తున్న ఎన్డీఏ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు ఆదివారం సాయంత్రం 4:10 చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో
చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్దకు సాయంత్రం 4:55 చేరుకోనున్నారు. ఎన్డీఏ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రాత్రి 7:45 హైదరాబాద్ వెళతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎస్పీజీ అధికారులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వీరితో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర పోలీస్ శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. నేరముఠాల గుప్పిట్లో హైతీ. ఒక నేరముఠా ఒక ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుని అరాచకం సృష్టిస్తే భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఉక్కుపాదంతో అణిచివేయడం చాలా దేశాల్లో చూశాం. కానీ ఒక దేశం మొత్తమే నేరముఠాల గుప్పెట్లోకి జారిపోతే ఎలా? హైతీ దేశ దుస్థితి చూస్తుంటే యావత్ ప్రపంచమే అయ్యో పాపం అంటోంది. పోర్ట్ ఏ ప్రిన్స్ రాజధాని సహా దేశాన్నే గడగడలాడిస్తున్న గ్యాంగ్లకు అసలేం కావాలి? కెన్యా సాయం కోసం వెళ్లి రాజధాని ఎయిర్పోర్ట్ నేరముఠాల వశం కావడంతో స్వదేశం తిరిగి రాలేక అమెరికాలో చిక్కుకుపోయిన దేశ ప్రధాని ఏరియల్ హెన్రీ చివరకు పదవికి రాజీనామా చేశారు. దీంతో దేశ ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఇళ్ల నుంచి బయటికి రావడానికే జనం భయపడుతున్నారు. మోడల్ స్కూళ్ల సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త. రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది కోరికను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. వారిని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసింది. ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్న రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్కు 010 పద్దు ద్వారా ట్రెజరీ నుంచి వేతనాలు చెల్లించనున్నారు. 2009లో ఏర్పాటైన మోడల్ స్కూల్స్ సొసైటీ కింద 164 స్కూళ్లు పనిచేస్తున్నాయి. వీటిలో 3260 మంది ప్రిన్సిపాల్స్, టీజీటీలుగా సేవలు అందిస్తున్నారు. ఇన్నాళ్లు వీరికి వివిధ పద్దుల కింద వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో తమకు కూడా విద్యాశాఖలోని ఉపాధ్యాయులతో సమానంగా ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ద్వారా వారి 10 ఏళ్ల కోరికను నెరవేర్చింది. ఫార్మసీ ఆఫీసర్లుగా మార్చటం హర్షణీయం. ఫార్మసిస్టులను ఫార్మసీ ఆఫీసర్లుగా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని ఫార్మసిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు వేమూరి మాలతి అన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న ఫార్మసిస్టులకు గుర్తింపు పెరిగిందన్నారు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2ను ఫార్మసీ ఆఫీసర్గాను, ఫార్మసీ గ్రేడ్ 1ను సీనియర్ ఫార్మసీ ఆఫీసర్గాను, ఫార్మసీ సూపర్వైజర్ను చీఫ్ ఫార్మసీ ఆఫీసర్గా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. గుర్తింపు తెచ్చిన ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కృత్రిమ మేధతో వినియోగదారులకు రక్షణ. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు. కృత్రిమ మేధతో వినియోగదారులకు రక్షణ సాధ్యమవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు అన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్లీరావు మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని వినియోగదారుల కోసం న్యాయమైన, బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు థీమ్తో చేసుకుంటున్నామని చెప్పారు. వినియోగదారులకు ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వినియోగించాలని తెలిపారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు రూపొందించిన చట్టాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. పెరుగుతో రోగనిరోధక శక్తి బలోపేతం.
మనం కర్డ్ లేదా పెరుగు అంటాం, కానీ విదేశాలలో దీనినే యోగర్ట్ అంటారు. అయితే మన పెరుగుకు దానికి ఉన్న తేడా ఏమిటంటే పెరుగు కాస్త పలచగా ఉంటుంది, యోగర్ట్ గట్టిగా ఉంటుంది. పెరుగు కాస్తంత పుల్లదనాన్ని కలిగి ఉంటుంది. యోగర్ట్లో ఏమాత్రం పులుపు ఉండదు. కస్టర్డ్ పౌడర్ కలిపినట్లుగా గడ్డగా కొద్దిపాటి తియ్యగా ఉంటుంది. ఈ రెండూ కూడా ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బిలను కలిగి ఉంటాయి. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, ఇన్ఫెక్షన్ కలగకుండా పోరాడతాయి. యోగర్ట్ మన శరీర ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకు, నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది. క్యాన్సర్, అలర్జీలు, అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్ బారిన పడకుండా కాపాడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 46 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ప్రోగ్రామ్ అసిస్టెంట్, డేటా అనలిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇలా 7 విభాగాల్లో 46 పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఐటీ పాలసీ పొడిగింపు. ఏపీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా తీసుకొచ్చిన ఐటీ పాలసీ 2021-24 కాలపరిమితిని మరో 6 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. సెమీస్లో అల్కరాజ్. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ 1000 టెన్నిస్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. కాలిఫోర్నియాలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్ అల్కరాజ్ 6-3, 6-1తో ఆరో ర్యాంకర్ జ్వెరెన్పై గెలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్కు మ్యాథ్యూ వేడ్ గుడ్ బై. పరిమిత ఓవర్ల ఫార్మాట్పై మరింత దృష్టి సారించేందుకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా జట్టు వికెట్ కీపర్ మ్యాథ్యూ వేడ్ ప్రకటించారు. రఫాడించిన రష్మిక ప్రపంచ 249వ ర్యాంకర్పై 6-0, 6-0తో విజయం. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కళ్ళు చెదిరే ప్రదర్శన చేసింది. సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన రష్మిక డబుల్స్ విభాగంలో తన భాగస్వామి వైదేహి చౌదరితో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శరత్ కమల్ ఓటమి. సంచలన విజయాలతో సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో అదరగొట్టిన భారత స్టార్ ఆచంట శరత్ కమల్ జోరుకు బ్రేక్ పడింది. క్వాలిఫైయింగ్ ద్వారా మెయిన్ డ్రాలో అడుగుపెట్టిన ప్రపంచ 88వ ర్యాంకర్ శరత్ కమల్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. సాత్విక్, చిరాగ్ జోడీకి షాక్. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల డబుల్స్లో ప్రపంచ నంబర్ 1 సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీకి చుక్కెదురైంది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్, చిరాగ్ ద్వయం 16-21, 15-21తో 2022 డబుల్స్ ఛాంపియన్ షోహిబుల్ ఫిక్రీ, మౌలానా బగస్ జంట చేతిలో ఓడింది. క్వార్టర్ ఫైనల్లో తరుణ్ డచ్ ఇంటర్నేషనల్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.